దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27:46 వచనాన్ని చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి రామా సమాప్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయిడిచితివనియు అర్థము. ఇది యేసుక్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. 4వ మాట యేసుతో మాట్లాడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చేయిడిచితివి అంటూ ఉన్నాడు. యేసు ప్రభు చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడండి. నువ్వు మరణించాల్సిందే, నువ్వు మరణించడానికే నేను ఈ లోకానికి పంపించాను. లోక పాపలు మోసుకొని పోవు, నువ్వు దేవుని గొర్రె పిల్ల నువ్వు అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు చెయ్యిని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టినప్పుడు యేసుక్రీస్తు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి వదులుతీవని ఇంచుమించు 3 గంటలప్పుడు యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మన చెయ్యి పట్టుకున్నట్టయితే మనము సక్రమంగా నడుస్తాం. ఏ అపాయము రాకుండా, ఏ శోధనలో మనం పడిపోకుండా, ఏ ఇబ్బందులు మనం పడిపోకుండా చక్కగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు చెయ్యి వదిలిపెట్టినట్టయితే మనము ఏ పరిస్థితుల్లోనైనా పడిపోవచ్చు, ఏ శోధనలైనా పడిపోవచ్చు, ఏ ఇబ్బందులైనా మనం పడిపోవచ్చు. దేవుడు నీ చెయ్యి పట్టుకోవాలంటే నువ్వు దేవుని చిత్త ప్రకారంగా ఉండాలి. ఆదామవ్వ చేసిన పాపము సర్వమానవుల మీద పడింది. సర్వమానవులు చేసిన పాపము యేసుక్రీస్తు మీద మోపబడి ఉన్నది. అందుకే మనము పొందవలసిన మరణం, మనం పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు పొందుతూ ఉన్నాడండి. అందుకే యెషయా రాసిన యెషయా గ్రంథంలో నుండి 53వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే అతని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసుక్రీస్తుని నలగకొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది. అందుకనే కుమారుడైన యేసుక్రీస్తుని నలగగొడుతూ ఉన్నాడు. మోయలేని శిలువ మోపించాడు, తలకు ముళ్ళ కిరీటం పెట్టించాడు, 39 కొర్రాలతో కొట్టించాడు, నలగగొట్టాడు. ఆయన రక్తమంతయు మన కోసము కార్చాడండి. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో నల్లగా కొట్టబడి ఉన్నాడు. అది యెహోవా అయిన తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్కడే మరొక మాట చూసినట్టయితే అక్కడ యేసుక్రీస్తు అప్పగింపబడే ముందు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా వద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ ఇష్ట ప్రకారంగా కానిమ్ము అంటున్నాడు. అలాంటి ప్రార్థన నువ్వు చేస్తావా? ఎప్పుడు ప్రార్థన చేసినా నేను చేసిందే జరగాలి అంటావు, నేను పట్టుకోయిందో జరగాలి అంటావు, లేకపోతే దేవుని మీద నువ్వు కోపపడతావు. అలాగనకూడదండి. ఎన్ని తలిసినా ఎన్ని అడిగినా జరిగేది ఆయన చిత్తమే. నువ్వు దేవుని ఇష్ట ప్రకారంగా ఉన్నట్టయితే, దేవుని ఒక మాట నువ్వు వింటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ దేవుడు నీకు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి కూడా పరచగలడు. అది నీ ఇష్టము కాదు, అది దేవుని చిత్తం, అది ఆయన ఇష్టం. ఈ యేసుడు అంటున్నాడు, ప్రభా తండ్రి ఈ గిన్నెను నా వద్ద నుండి తొలగించుము,
ఆయనను నా చిత్త ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారంగా జరగనిమ్ము అంటూ ఉన్నాను. ప్రేమైన దేవులారా, యేసుక్రీస్తు కలవరి శిలువలో నా దేవా నన్ను ఎందుకు చెయ్యి ఇడిచితివని దేవునికి ప్రార్థించుతూ ఉన్నాడు. దేవుడు నీ చెయ్యి ఇడ్చకుండా ఉండాలి అంటే నువ్వు పాపము చేయకూడదు. దేవునికి ఇష్టంగా ఉన్నట్టయితే ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను గొప్పగా దీవిస్తాడు. యేసుక్రీస్తు నీ పాపము నా పాపం బట్టి ఆయన కలవరి శిలువలో నల్లగొట్టబడి ఉన్నాడు. ఆయన చెయ్యిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టినట్టు మనము చూస్తూ ఉన్నాం. నీ చెయ్యి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టకూడదంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండు. ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.